హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడ నుండి దాదాపుగా 20 కిలోమీటర్లు దాటిన తర్వాత కీసర టోల్గేట్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి నందిగామ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడే కనిపిస్తుంది మురుగన్ డాబా. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందంట. చాలాసార్లు ఇక్కడ నేను భోజనం అయితే చేశాను. టిఫిన్ ఈరోజు ట్రై చేద్దామని చెప్పి రావడం జరిగిందనమాట. సో ఇక్కడైతే టిఫిన్ సూపర్గా ఉంటుందన్నారు. అందుకని ఈరోజు వచ్చి ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ లోపల చూడండి, యాంబియన్స్ చాలా చాలా బాగుంది. ఉదయమే చక్కగా మంచుతో అట్లాగా ఇక్కడికి వెళ్ళేటప్పుడే ఆ వాతావరణం అయితే చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ మనకి టిఫిన్లో సైడ్ డిషెస్ కింద 2 రకాల చట్నీ ఇస్తారనమాట. ఒకటైతే పప్పు చట్నీ, రెండోది వచ్చేసరికి అల్లం చట్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు. పూరీలు స్పెషల్గా వీళ్ళు ఆడించిన గోధుమలతో ప్రిపేర్ చేసిన పిండితో పూరీలు గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారంట. మైదా అసలు వాడరని చెప్పి చెప్పడం జరిగింది. సో బయట కూడా వాతావరణం భలే బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. సో ఈయనైతే ఓనర్ గారు అనమాట. మొత్తం దీని గురించి వివరిస్తూ ఉన్నారు. వీళ్ళు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారన్న విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి, రోజు మెయింటెనెన్స్కే చాలా చాలా ఖర్చు అవుతుందంటే ఇవన్నీ కూడా చెట్లు వేయటం, శుభ్రం చేయటం, బయట ప్రాంగణం అంతా క్లీన్ చేయడం చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే చాలా సంవత్సరాలు ఉంటుంది, నాకు తెలిసి దాదాపు 4-5 సంవత్సరాలు ఉంటుంది. పార్కింగ్ కోసం కూడా కార్లు అన్నీ పెట్టిన తర్వాత ఏమన్నా వర్షం వచ్చినా ఈ ఎండకి ఏమీ కాకుండా దీని గురించి కూడా ఒక షెడ్ అయితే మేము ఏర్పాటు చేసామని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చిన కస్టమర్స్ చాలా హ్యాపీగా ఆహ్లాదంగా వచ్చి ఇక్కడ టిఫిన్ని ఆస్వాదించే సౌకర్యాలు అయితే వీళ్ళు కల్పించడం జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసిన తర్వాత అరగంట సేపు కంపల్సరీగా సేద తీరేలాగా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నేను సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేయడం జరిగింది. సాంబార్ ఇడ్లీ వీళ్ళు తీసుకొస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. అసలు టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ అనమాట. పెద్ద పెద్ద ఇడ్లీలు 2 మనకి పెద్ద బౌల్లో సాంబార్ పోసి తీసుకొని రావడం జరిగిందనమాట. ఒక్క సాంబార్ ఇడ్లీ ఒక్క ప్లేట్ తింటేనే నార్మల్గా తినే వాళ్ళకి కడుపు నిండిపోద్ది అనమాట. అంత భారీగా ఉన్న ఇడ్లీ సైజ్ వచ్చేసరికి. చల్లగా ఉంది వాతావరణం. వేడి వేడి సాంబార్లో చూడండి, మీరు చూస్తే కనుక అలా పొగలొస్తున్నాయి సాంబార్ నుండి. వేడి వేడి ఇడ్లీ, వేడి వేడి సాంబార్ అయితే పట్టుకుని రావడం జరిగిందనమాట. ఈ వాతావరణానికి సాంబార్ ఇడ్లీకి అయితే అసలు భలే ఉంది, సూపర్గా ఉంది. ఆహా, నా రాజా అనిపించింది నాకైతే. చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. మనం ఏదన్నా ఐటెం చెప్తే వెంటనే మన టైం వేస్ట్ చేయకుండా చాలా తక్కువ సమయంలోనే వీళ్ళు టిఫిన్ని కానీ ఏదన్నా ఐటెం చెప్తే ఆ ఐటెంని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సాంబార్ ఇడ్లీ నాకు చాలా బాగా నచ్చింది. ప్రత్యేకించి ఇందులో చాలా రకాల కూరగాయలు అయితే వేయటం జరిగింది. అది కాక వేడి వేడి ఐటమ్స్ మనం చెప్పిన తర్వాత వీళ్ళు మనకి ఇచ్చే ప్రతి ఐటెం కూడా వేడిగా ఫ్రెష్గా ఉండేలాగా చూసుకుంటారంట. సో సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది, చాలా చాలా వేడి వేడిగా ఉంది. దీంతోపాటు వీళ్ళు ఇచ్చే చట్నీలు కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ మేము ముందుగా అయితే సాంబార్ ఇడ్లీని ట్రై చేశాను. సాంబార్ ఇడ్లీ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను సాంబార్ ఇడ్లీని ప్రిఫర్ చేస్తుంటాను. సాంబార్ ఇడ్లీ నా ఫేవరెట్. దాదాపుగా మనం సాంబార్ ఇడ్లీ తీసుకుంటే కనుక చాలా లైట్గా ఉంటుంది, మనకి వెంటనే కడుపు కూడా నిండిపోతుంది. నెక్స్ట్ మనం రిఫర్ చేసిన ఐటమ్ వచ్చేసరికి మసాలా దోశ అనమాట. సాంబార్ ఇడ్లీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత మసాలా దోశ ఆర్డర్ చేశాము. అసలు ప్లేటింగ్ చూడండి ఎంత ముద్దొస్తుందో. చక్కగా చూడండి, అరిటాకేసి ప్లేట్లో సాంబారు, అల్లం చట్నీ, నార్మల్ చట్నీ వేసి తీసుకొని రావడం జరిగిందనమాట. ప్లేటింగే సూపర్గా ఉంది. ఇక్కడ నాకు బాగా నచ్చింది, అరిటాకులో వీళ్ళు ఐటమ్స్ వేసి తీసుకొని వస్తున్నారు. సూపర్గా ఉంది కదా. మసాలా దోశ అయితే చాలా కమ్మగా ఉంది. ఒక్క దోశ తింటేనే కడుపు నిండిపోద్ది అనమాట. అంత లెంత్గా ఉంది మసాలా దోశ. టేస్ట్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్తూ ఉంటాను, మనం తినే టిఫిన్ ఎంత ముఖ్యమో మన పరిసరాలు కూడా మనకి చాలా చాలా ముఖ్యం అనమాట. మనం తినే టిఫిన్ ఎంత టేస్టీగా ఉంటుందో పరిసరాలు కూడా అంత శుభ్రంగా ఉంటే ఇంకా కొంచెం తినాలి, కాసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం శుభ్రంగా ఉంటే మనకి చాలా బాగుంటుంది కదా. ఆ తర్వాత అయితే నేను పూరీని ఆర్డర్ చేశానమాట. ఇక్కడ పూరి చాలా ప్రత్యేకం అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం కదా. పూరీని అయితే వీళ్ళు సొంతగా ఆడించిన పిండితో పూరీలు అయితే ప్రిపేర్ చేస్తారంట. ఏ కంపెనీ పిండిని వీళ్ళు వాడరు అని చెప్పి చెప్పడం జరిగింది. సో పూరి అయితే చక్కటి గోధుమ పిండితో వీళ్ళు ప్రిపేర్ చేశారు. అలా మనం
ఇరిపితే ఒక్క చేత్తోని, ఒక్క ఏలుతోనే ఇరిగిపోతుందనమాట ఈ పూరి. అంత మెత్తగా ఉంది. పైన క్రిస్పీగా, లోన మెత్తగా చాలా టేస్టీగా ఉంది. చాలా కమ్మగా ఉందనమాట. ఆ పూరితో పాటు ఈ కూర అసలా భలే సెట్ అయింది. చాలా చాలా కమ్మగా ఉంది. సూపర్‌గా ఉంది. కొన్ని కొన్ని చోట్ల మనం టిఫిన్ చేస్తే పూరి బాగుంటే పూరి కూర బాగోదు. పూరి కూర బాగుంటే పూరి బాగోదు. అట్లా జరుగుతూ ఉంటది కదా! కానీ ఇక్కడైతే 2 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్సలెంట్‌గా ఉన్నాయి అసల. భలే నచ్చింది నాకు. పూరి సైజు మహా పెద్దగా ఏం లేదు. నార్మల్‌గా ఉందనమాట. 2 పూరి అయితే ఖచ్చితంగా కడుపు నిండదు. ఇక్కడ బయట చూసుకుంటే క్లైమేట్ సూపర్‌గా ఉంది. ఈయన వచ్చేసరికి ఓనర్ గారనమాట. మొత్తం చక్కగా ఏ విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు మొత్తం ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు అన్నది ఆయన వివరిస్తూ ఉన్నారనమాట. సో చూడండి చక్కగా ఉంది. పక్కనే వీళ్ళు ఒక కాఫీ షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రత్యేకించి మురుగన్ హోటల్ అంటే మురుగన్ డాబాలో కాఫీ ఏం లేదు. పక్కనే వెళ్ళి మనం కావాలంటే ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత కాఫీని ఆస్వాదించొచ్చు. మనం కాఫీకి తాగడానికి ఇక్కడ ఆగిన తర్వాత కూడా కావాలంటే ఎన్విరాన్మెంట్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. కాసేపు అలా మనం ఇక్కడికొచ్చి సేద తీరొచ్చనమాట. సో ఇక్కడ టిఫిన్ అయితే మేము సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత కాసేపు ఇటు అటు అట్లా తిరిగి సేద తీరిన తర్వాత ఒక మంచి టీయో, కాఫీయో తాగుదామని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ అయితే డిసైడ్ చేయలేదు. దగ్గరికెళ్ళి ఏది బాగుందో అది తాగుదాం అనుకున్నాం. నాకైతే కాఫీ నేను ప్రత్యేకించి తాగాలి అనుకుంటుంటాను. ఎందుకంటే టీ ప్రతి చోట కూడా కుదరదు. కాఫీ ఎక్కడైనా సరే బాగానే ఉంటుంది. సో చూడండి గ్లాసులైతే చాలా భారీగా ఉన్నాయి కదా! ఇక్కడ మేము కాఫీ అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా ఇంట్లో నేను తాగే గ్లాస్ కంటే చాలా పెద్ద గ్లాసే ఇది. సో ఇక్కడ కాఫీ ఎంతంటే రూ. 40 అని చెప్పారనమాట. చాలా పెద్ద గ్లాస్‌లో కాఫీ ఇవ్వటం జరిగింది. వేడి వేడి కాఫీ బయట చక్కటి వాతావరణంలో ఆహ్లాదంగా అలా వేడి వేడి కాఫీని తీసుకొని తాగుతుంటే సూపర్‌గా ఉంది. మన మెమరీలో అలా ఉండిపోతాయి కొన్ని కొన్ని విషయాలు. చూడండి ఫిల్టర్ కాఫీ ఇవ్వటం జరిగిందనమాట. కాఫీ కూడా చాలా కమ్మగా ఉంది. కాకపోతే ఇక్కడ రూ. 40 చెప్పాం కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది. కావాలంటే రూ. 20 కూడా ఉంది. అదైతే సఫిషియంట్ అయిపోద్ది. సో ఫైనల్‌గా ఫుడ్‌కొచ్చిన బిల్ ఇది. అడ్రస్ కూడా క్లియర్‌గా చెప్పాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ.